మహాకృపను బట్టి దేవుడు మరి యొక్క పునరుద్ధాన దినాన్ని దేవుడు మన జీవితంలో ఇచ్చినందుకు మనం ఎంతైనా ఆయనకి కృతజ్ఞత చెల్లించబద్దులమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? ఈరోజు స్పెషల్ ఏంటి? చివరి వారం ఉమెన్స్ క్రిస్మస్ అన్నారు. లాస్ట్ ఇయర్ ఉమెన్స్ క్రిస్మస్ రోజు నేను కన్యకగా ఉన్నాను. ఇప్పుడు నిజంగా కంప్లీట్ విమెన్గా దేవుడు నన్ను చేశాడు. అందుని బట్టి దేవునికే కృతజ్ఞతలు. అయితే లాస్ట్ సండే చివరి ఆదివారం దేనికి 2025 సంవత్సరానికి చివరి ఆదివారంలో ఉన్నాం. మనము దేవునికి ఎంతైనా మనం కృతజ్ఞత చెల్లించబద్దులమై ఉన్నాము. చాలా మంది ఖాళీ అయిపోయారు ఈ సంవత్సరంలో, అవునా కదా? మనకి తెలిసిన వాళ్ళే చాలామంది ఖాళీ అయిపోయారు. నేనేదో కొత్త విషయాలు చెప్తున్నట్టు చూస్తున్నాను వంక, అవునా కాదా? నేను చెప్పింది బాగానే అర్థమవుతుంది కదా? హైదరాబాద్ భాష వచ్చేలేదు కదా నాకు ఇంకా. అయితే ఎవరి జీవితం ఎప్పుడు ఎలా ఎక్కడ ముగించబడుతుందో తెలియని రోజుల్లో ఉన్నాం. చాలామంది సేవకులు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు ఈ 2025 సంవత్సరంలో. ఎట్ ద సేమ్ టైం ఈ వారంలో అమరవల్లిలో ఒక చిన్న సంఘటన జరిగింది. అదేంటంటే 2 months, ఆ పాపకి 2 months అన్నమాట. పోలియో డ్రాప్స్ వేయించారంట. ఏమైందో తెలీదు, చనిపోయింది. చూడండి, ఒక ఆయనంట బాప్తిజం తీసుకుందాం అనుకున్నారంట. ఓకే, అనుకున్నారు, డిలే చేస్తూ వచ్చారంట, ఆయన కూడా చనిపోయారు. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎలా బ్రతుకున్నామంటే అది చిన్న విషయం కాదు, అది చాలా చాలా గొప్ప విషయం. ఏదో మనకి దేవుడు మన జీవితంలో కనిపించే మేలు చేస్తేనే దట్ వాజ్ అ గ్రేట్ బ్లెస్సింగ్ అనుకుంటాం మనం. కానీ ఇలాంటివి విన్నప్పుడు నిజంగా మనం ఎంత ఆశీర్వదించబడిన వాళ్ళం అన్న విషయం అర్థమవుతుంది. ఈ 2025 సంవత్సరంలో ఎంతోమంది మన దగ్గరికి వచ్చారు. అది మీకు తెలియాలి అంటే ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇప్పటికీ మన ఛానల్లో ఇంచుమించు 2100 వీడియోలు ఉన్నాయి. అందులో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి, ఎన్నో పాటలు ఉన్నాయి, ఎన్నో సందేశాలు ఉన్నాయి. ఒక్కసారి మీకు ఖాళీగా ఉన్న టైంలో జస్ట్ గో త్రూ, ఒక్కసారి వెళ్ళి చూడండి. అంటే ఎన్ని కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తూ వచ్చాడో, ఎంతమందిని ఈ 2025 సంవత్సరంలో దేవుడు మన కోసం పంపించాడు. మనకి మంచిగా ఎరువు వేయాలని. ఒక చెట్టుకి ఎరువు వేస్తేనే కదండి దానికి ఫ్రూట్ అనేది వస్తుంది, అంటే దానికి మంచి ఫలం అనేది వస్తుంది. అలాగా మనకి ఎరువు వేయడానికి దైవజనులు ఎంత ప్రయాసపడ్డారో ఒక్కసారి ఆలోచించుకుందాం. ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలం ఎప్పుడు కలుగుతుంది? మనము కంప్లీట్గా దేవునికి మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు, మొదట దేవునికి తర్వాత దైవజనునికి లోబడి జీవిస్తున్నప్పుడు మాత్రమే ఆ కంప్లీట్ ఫ్రూట్ అనేది మనం చూడగలం. మనల్ని బట్టి దేవుడు సంతోషించే వానిగా ఉన్నాడా, లేదంటే మనల్ని బట్టి దేవుడు దుఃఖపడేవానిగా ఉన్నాడా? ఈ 2025 సంవత్సరంలో చివరి ఆదివారంలో లోకస్తులకి మనకి తేడా ఏంటో తెలుసా? వాళ్ళు న్యూ ఇయర్ వస్తుందని చెప్పి దే ఆర్ ఇన్ దేర్ సెలబ్రేషన్స్. వచ్చేస్తుంది, ఏం చెయ్యాలి, ఆ రోజు ఏం బుక్ చేసుకోవాలి, ఏం ఆర్డర్ పెట్టుకోవాలి, ఆ రోజు మనకి ఇవి కూడా ఉంటాయి కదా, డీల్స్ ఉంటాయి కదా, ఆఫర్స్ ఉంటాయి కదా, ఏం కొనుక్కోవాలి అని. కానీ వాళ్ళకి మనకి వ్యత్యాసం ఏంటంటే, మనము పశ్చాత్తాపడి ఈ 2025 సంవత్సరంలో ఎక్కడ మనం రెక్టిఫై చేసుకోవాలో, ఎక్కడ మనం రికన్సైల్ అవ్వాలో, మనము రికన్సైల్ అయితేనే దేవుడు మనల్ని రివైవల్లోకి నడిపిస్తాడు. అంటే మనం పశ్చాత్తాపడితేనే దేవుడు మనల్ని ఉజ్జీవింపు చేయడానికి ఇష్టపడే దేవునిగా ఉన్నాడు. మనుషులుగా మన జీవితాల్లో తెలియకుండాను తెలిసి మన ఇతర వ్యక్తుల్ని బాధ పెట్టచ్చు, లేదంటే వాళ్ళని ఇబ్బందికరంగా మాట్లాడచ్చు. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అది దేవుని పని జరిగేటప్పుడు నిజంగా చెప్పాలంటే సాతాను తన పని తను చేయడానికి చాలా ముందుంటాడు. మనం స్కిట్లో చూసాం కదా, గర్జించే సింహం వల్లే తిరుగుతున్నాడు అంటాడు. గర్జించే సింహం వల్లే టైం చాలా తక్కువ ఉందని సాతాను గుర్తించి ఎవరిని ఎలా పాడు చేయాలా,
ఎవరిని ఎలాగా ఇబ్బంది పెట్టాలా, ఎవరిని ఎలా దేవునికి దూరం చెయ్యాలా అన్న ఆస్పెక్ట్లో సాతాను చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ 10 రోజులు, ఇంచుమించు 20 నుంచి ఈ 10 రోజులు కూడా మనము నూతన సంవత్సరంలోనికి ప్రవేశించకూడదని, ఒకవేళ ప్రవేశించినా పాతగా ప్రవేశించాలని సాతాను ఎన్నో ప్రయత్నాలు చేస్తూ మనలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పిస్తానే వచ్చాడు. అది మనందరికీ తెలిసిన విషయమే. అదేం పెద్ద గొప్ప విషయం, కొత్త విషయం అయితే ఏం కాదు. దే ఆర్ జస్ట్ నార్మల్. ఒకసారి వాక్యం చూద్దామా? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఇది మనందరికీ సుపరిచితమైన వాక్యమే. ఒక్కసారి మనం గుర్తు చేసుకొని మనము ఆరాధనలోనికి వెళ్దాం. చూద్దామా? కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసెనని ఒకడనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయముల్లో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక శరీరముగా పిలువబడితిరి. మరియు కృతజ్ఞులయుండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఈ వాక్యం మనం చాలాసార్లు చదువుకుని ఉంటాం కదా. ఈ 2025 సంవత్సరంలో ఎన్నోసార్లు మనము దేవుని దుఃఖపరిచేమేమో. అట్ ద సేమ్ టైం మన సహోదరులు మనల్ని బట్టి దుఃఖపడిన సందర్భాలు లేకపోలేదు. సహోదరులు ఇన్ ద సెన్స్ మన చర్చ్ మెంబర్స్ కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కావచ్చు. సో ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ఈ క్షమాపణ అనే పదము చాలా చిన్న పదం, కానీ దీని యొక్క ఫలితం ఉంటుంది చూడండి. దట్ వాజ్ గ్రేట్. చాలా చాలా అది మాటల్లో చెప్పలేనంత అన్నమాట. ఇది మనకు బైబిల్ గ్రంథంలో చాలామంది వ్యక్తుల దగ్గర కనిపిస్తూ ఉంటుంది. మనందరికీ ఆదర్శమైన ఒక వ్యక్తి, మనందరికీ తెలిసిన వ్యక్తి ఆయన ఎవరంటే యేసు ప్రభువారు కదా. ఆయన సిలువ వేసినప్పుడు మొదట పలికిన మాట దేనికి సంబంధించింది కదా? అంటే మన దైనందిన జీవితంలో ఈ క్షమాపణ అనే పదము ఎంత కీ రోల్ లేదా ఎంత ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అని చెప్పడానికి యేసు ప్రభువే తన జీవితంలో ఫస్ట్ మాట క్షమాపణ. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడి. ఇంకా చూస్తే యోసేపు జీవితం చూస్తే యోసేపును సొంత అన్నదమ్ములే అమ్మేశారు. అవునా కాదా? అవునా? కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు యోసేపు వాళ్ళతో ఏమంటాడంటే, నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను అంటాడు. ఈ క్షమాపణ అనే పదము చాలా చిన్న పదమే, కానీ దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు మనం ఎలా క్షమాపణ కోరుకుంటామో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పరలోక ప్రార్థనలో మనం అనేక సార్లు పరలోక ప్రార్థన వచ్చా మీకు కదా? చాలాసార్లు చాలా స్కూల్స్లో, మ్యాక్సిమం క్రిస్మస్ ఈవెంట్స్లో, లేదంటే ఎక్కడైనా స్టేటస్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, వాట్ ఎవర్ సోషల్ మీడియా మేబీ, చాలాసార్లు పరలోక ప్రార్థన మనం వింటాం కదా. ఆ పరలోక ప్రార్థనలో చెప్పండి, పరలోక ప్రార్థన ఏంటో? నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరిన గాక, నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. అందరి బైబిల్లోనే ఉందా అది? ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 6వ అధ్యాయము ఒకసారి చూద్దాము.
ఆ, మొత్తం కాదక్క, అదొక్కటే. మనం ఎక్కడి వరకు చదివామా? అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. తర్వాత చూడండి, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం క్షమించాలంట. ఇక్కడ ఎలా స్పెసిఫై చేస్తున్నాడంటే, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము. మనము మన తోటి వారిని, మన సహోదరుల్ని మనం క్షమిస్తే అప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చి అడగలమంట. ఏమనంటే, ప్రభువా మమ్మల్ని క్షమించవా, మేము మా తోటి వాళ్ళని క్షమించాము, అలాగే మీరు మమ్మల్ని క్షమించండి అని అడగడానికి అర్హత మనకి ఎప్పుడు వస్తుందంటే, మనము మన రుణస్థుల్ని క్షమించినప్పుడు. అంటే మన సహోదరులు కావచ్చు, లేదా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, మొత్తం అందరూ అందులోకి వచ్చేస్తారు. వాళ్ళని క్షమించిన తర్వాత అప్పుడు మనం దేవుని అడగాలంటే, దేవా నన్ను క్షమించవా, నేను వాళ్ళని క్షమించాను అని చెప్పి. అయితే ఈ క్షమాపణ క్షమించడం కష్టమా, చంపేయడం కష్టమా? కదా, క్షమించడమే కదా కష్టం. మనము తగ్గించుకొని క్షమిస్తే దేవుడు మన ఆయుష్ను పొడిగించడానికి ఇష్టపడే దేవునిగా ఉన్నాడు. మనము క్షమించకుండా మనమే గట్టిగా పట్టుకుని కూర్చున్నాం అనుకోండి, అది ఎవ్వరికీ ప్రయోజనం కాదు. ఎట్ ద సేమ్ టైం మన మనసులు దేవుని సన్నిధికి, దేవుని వాక్యానికి దూరం అయిపోయే అవకాశం అనేది చాలా సందర్భాల్లో మనం ఎదుర్కొన్న పరిస్థితి ఇది. కాబట్టి ఈ క్షమాపణ అనేది చాలా చిన్న పదమే, కానీ సారీ అనేది చాలా చిన్న పదం, కానీ చెప్పడానికి మనకి నామోషీలు అడ్డొస్తాయి. లేదంటే ఈగో అనేది ఉంటుంది చూడండి, మనలో ఆ ఈగో అనేది అడ్డొస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ ఈగోని మనం పక్కన పెట్టి దేవుని పిల్లలుగా మనము మన క్షమాపణని ఇతరులతో పంచుకున్నామో, లేదా దేవుని దగ్గర మనం కంప్లీట్గా కన్ఫెస్ అయ్యామో, మన దేవుడు మనల్ని బట్టి మనల్ని క్షమించే దేవునిగా ఉన్నాడు, మనల్ని బట్టి ఆయన సంతోషించే దేవునిగా ఉన్నాడు. ఈ 2025 సంవత్సరంలో ఇద్దరు స్త్రీలు, దట్ వాజ్ రియల్లీ బ్లెస్సింగ్. ఈ ఉమెన్స్ క్రిస్మస్ రోజు ఇద్దరు స్త్రీలని గుర్తు చేయడం అనేది నాకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు అనుకోవచ్చు నేను ఎక్కడికి వచ్చి ఈ మెసేజ్ ప్రిపేర్ అయ్యాను అనుకోవచ్చేమో మీరు, కానీ నేను హైదరాబాద్లో ఉన్నప్పటి నుంచే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు లాస్ట్ సండే కదా, మేబీ ఈ మాటలు అయితే బాగుంటుంది, లేదా ఈ మాటల్లో మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అప్పటి నుంచి ప్రిపేర్ చేస్తూ వచ్చాడు. అయితే ఇద్దరు స్త్రీలు మీ అందరికీ తెలిసిన వాళ్ళే. అందులో ఫస్ట్ ప్రవీణ్ పగడాల గారి భార్య జెసికా పగడాల. అసలు ఒక భర్తని ఎవరైనా ఒక మాట అంటేనే భార్యకి ఎలా ఉంటుందంటే ఒక రేంజ్లో ఉంటుంది కదా, వాళ్ళకి టిట్ ఫర్ టాట్ ఇచ్చేది అనిపించేస్తుంది. కానీ తన భర్తని బ్రూటల్గా, మామూలుగా కూడా కాదు, చాలా ఎంత భయంకరంగా చంపిన వాళ్ళని ఆమె ఏం చేయగలిగింది? వాళ్ళతో పోల్చుకుంటే మనం అసలు ఇవేనా? అసలు మనం మన పక్క వాళ్ళని క్షమించలేమా? మన తోటి వాళ్ళని క్షమించలేమా? ఇంకొక విషయం చూసుకుంటే 6 months మనం డివైడ్ చేసుకుంటే జనవరి నుంచి జూన్ వరకు మనం చూసుకుంటే జెసికా పగడాల. నెక్స్ట్ జూన్ నుంచి ఈ డిసెంబర్ మాసంలో చూసుకుంటే ఎరికా కిర్క్. అబ్బబ్బా, అసలు ఆ భర్తని చంపడం ఏంటి? అంత కాంగ్రిగేషన్లో దేవుని గురించి చెప్తున్నప్పుడు, సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తున్న భర్తని అంత సమాజంలో ఎవరో ఒకళ్ళు గన్ షాట్ చేయడం ఏంటి? భర్త చనిపోవడం ఏంటి? తను వచ్చి మీడియా ముందు నేను దేవుడు నన్ను క్షమించిన ప్రకారం, లేదా దేవుడు నా పాపాలను క్షమించిన ప్రకారం నేను నా భర్తని ఎవరైతే అలా బ్రూటల్గా చంపేశారో, లేదా అతి కిరాతకంగా చంపేశారో వాళ్ళని నేను క్షమిస్తానని చెప్పడం ఏంటి? వాళ్ళు ఆరాధించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఒకరేనా అండి? సో వాళ్ళు క్రీస్తు ప్రేమను చూపించగలిగారు లోకానికి. ఈరోజు మన జీవితంలో చూసుకుంటే మనం చూపించగలుగుతున్నామా? ఒక చిన్న పదం ఎన్నో గోడల్ని పగలగొట్టేస్తుంది. ఆ చిన్న పదాన్ని మనం కంప్లీట్గా మనం హార్ట్తో చెప్పలేకపోతున్నాం. దేవుడు మనల్ని బట్టి ఎంత దుఃఖపడుతున్నాడో చూడండి. మనల్ని ఒక మందకి కాపర్లుగా నియమించబడిన వాళ్ళు, మన కాపర్లు మనల్ని చూసి ఎంత దుఃఖపడుతున్నారో. మొదట దేవునికి దుఃఖకరంగా ఉన్నాము, తర్వాత మనల్ని కాసే కాపర్లకు దుఃఖకరంగా ఉన్నామా అనేది మనం ఆలోచించుకోవాలి. ఈ క్షమాపణ అనేది ఈ 2025 సంవత్సరంలో నిజంగా చెప్పాలంటే మనం దేవునికి ఎక్కువ చెప్పలేము. ఎన్నోసార్లు దేవుని మనం దుఃఖపరిచిన సందర్భాలు మన జీవితంలో లేకపోలేదు. విశ్వాసులు మనం చెప్పుకుంటూ అవిశ్వాసులుగా బ్రతికిన రోజులు లేవా? అవునా కాదా? ఇక్కడ చర్చ్కి వచ్చి పాటలు పాడుతూ, లేదంటే దేవుని పరిచర్యలో పాల్గొంటూ, బయట ఫ్రెండ్స్తో డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనం దేవుని దుఃఖపరిచిన సందర్భాలు లేకపోలేదా?
దేవునికి ఇష్టమైన కార్యాలే చేసామా మనము? ఒకసారి ఆలోచించుకోండి. అయినా కూడా మనం ఇప్పుడు ఎందుకు ప్రభుని ఆరాధించాలో చెప్పనా? ఇంత వర్స్ట్‌గా, ఇంత ఇబ్బందికరంగా దేవునికి మనం ఉన్నప్పటికీ కూడా స్టిల్ మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మన ఆయుష్ని పొడిగిస్తూ వచ్చాడు. అందుని బట్టి మనం ఆయన ఆరాధించాలి. దేవుని పని చేసే సందర్భాలు మన జీవితంలో వచ్చినప్పుడు మనం చాలాసార్లు నిలబడలేకపోయామేమో. అయినప్పటికీ ఏంటి, నా కోసం పుట్టించుకున్నాను, బాప్తిసం తీసుకున్నారు, లేదంటే నా బిడ్డలు వెళ్ళు, కానీ నా పని కోసం వీళ్ళు నిలబడలేదు, సో వీళ్ళని తీసేద్దాం అని దేవుడు అనుకుంటే, ఈ పరిచర్య అనేది దట్స్ నాట్ కన్ఫైన్ టు అ పర్సన్, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. కానీ అనేక సందర్భాల్లో పరిచర్య విషయంలో మనం వెనకంజే వేశాం. ముందు ఉండవలసిన మనము వెనకంజ వేసినా కూడా దేవుడు ఇంకా మనల్ని క్షమిస్తూ వచ్చాడు. దేవుని కార్యక్రమాల్లో లేదా ఈవెంట్స్లో, ప్రోగ్రామ్స్లో దైవజనునికి సమీపంగా ఉండవలసిన రోజుల్లో కనీసం ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలేనంత బిజీ అయిపోయిన పరిస్థితులు మన జీవితంలో లేవా? ఫోన్ వచ్చినా కూడా పక్కన నొక్కేసి సైలెంట్లో పెట్టిన పరిస్థితులు మన జీవితంలో లేవా? ఒక్కసారి ఆలోచించుకుందాం. మనం దేవునికి భయపడేవారమైతే నిజంగా మనం మొదట దేవుని క్షమాపణ అడగాలి. తర్వాత మన తోటి వారిని మనం క్షమాపణ అడగడం తప్పే లేదు. నేను ఇంత అలా చెప్తున్నానా, నేనే నా కుటుంబ సభ్యులు అనేక సార్లు క్షమాపణ అడుగుతాను. అదేం పెద్ద చిన్న విషయం, నామోషి ఏం కాదు. ఎందుకంటే క్షమాపణ అనేది మన జీవితంలో లేకపోతే మనం పరలోక మెట్టు మీద కూడా ప్రవేశించలేం. ఇప్పుడు మనము మన జీవితాల్లో ఏముందిలే అనుకుని మనం గడిపేసాము అనుకోండి, ఏదైనా మన గమ్యం ఏంటి? నాకు వినిపించలేదు. మన గమ్యం ఏంటి? అందరూ చెప్పండి. పరలోకం చేరాలనే కదా. పరలోకం చేరాలంటే కొన్ని వాటిని మనం త్యాగం చెయ్యాలి. మనం ఏం త్యాగం చేస్తున్నాము? మన కోపాలు, పగలు, ద్వేషాలు, లేదంటే మనస్పర్ధలు, ఇవన్నీ మనం త్యాగం చేయగలుగుతున్నామా? భర్తల్ని చంపేసిన భార్యలే వాళ్ళని క్షమించగలిగితే అంతకంటే అంత ఏమీ లేదే ఇక్కడ, అసలు విషయాలు ఏమీ లేవే. కానీ మనం తోటి వారిని, లేదా భార్య భర్తని, భర్త భార్యని, లేదా తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులని క్షమించలేని స్థితిలో ఉంటే చూడండి. చివరిగా ఇది ఒక్క మాట నేను చెప్పి మన ఆరాధనలోకి వెళ్దాం. మత్తయి సువార్త, దేవుని గ్రంథం ఎప్పుడో రాయబడి ఉంది, కానీ మనకి ఏది అవసరమో చాలా స్పెసిఫిక్గా దేవుడు రాయించేశాడు ముందే. మత్తయి సువార్త 18వ అధ్యాయము. ఎవరైనా నన్ను బాధ పెట్టినప్పుడు నేను వాళ్ళని క్షమించలేను అన్న సందర్భాలు నా జీవితంలో వచ్చినప్పుడు నాకు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేసే లేఖన భాగం ఇదే. చూడండి, పేతురు వచ్చి యేసుని అడుగుతున్నాడంట, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతనికి క్షమించవలను? 7 మారుల మట్టుకా అని అడిగానంట. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం నుండి చూస్తే పేతురు యేసు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడంట, ప్రభువా, నా సహోదరుడు తప్పు చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలి? ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు క్షమిస్తే సరిపోద్దా ప్రభువా అని అడుగుతాను. అప్పుడు దేవుడు చెప్పిన ది వండర్ఫుల్ ఆన్సర్ ఏంటంటే, అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. 70 ఏళ్ల మారుల మట్టుకంట. అంటే బిబ్లికల్గా మనము కామెంటరీస్లో చూస్తే అన్లిమిటెడ్ అనమాట, ఇన్ఫైనైట్ టైమ్స్, అంటే అపరిమితం. అంటే ఎన్నిసార్లైనా నువ్వు క్షమించవచ్చు. ఎందుకో తెలుసా? మరి దేవుడు కూడా మనల్ని అలాగే క్షమిస్తున్నాడు కదా, అవునా కదా? క్షమించుటకు ఆయన సిద్ధ మనస్సు కలిగిన దేవుడు అంట. ఎలాంటి దేవుడు? క్షమించుటకు సిద్ధ మనస్సు గల దేవుని పిల్లలుగా ఉన్న మనం కూడా అలాగే ఉండాలి కదా. మన డాడీ లాగే కదా మనం ఉండాలి. కానీ మన డాడీలో మనం ఉండగలుగుతున్నామా? ఈ లోకంలో సాతాను వాడుకునే పెద్ద ఆయుధం ఏంటో చెప్పనా? అసమాధానం అనేది మన జీవితంలో వచ్చింది అంటే ఇంకా మనకి ఏం చేయాలో అర్థమవుదు, ఇంకా బుర్రంతా పాడైపోద్ది. సమాధానం ఉన్న గృహాలు చూడండి, సమాధానం లేని గృహాలు చూడండి. సమాధానము లేక అనేక మంది చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో, కొంతమంది నాకు ఈ మాట చెప్పడానికి చాలా చాలా భయమేస్తూ ఉంది, కానీ చెప్తున్నాను. సమాధానం లేక, వారికి సమాధానం లేక, తోటి వారితో సమాధానం లేక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా నాకు తెలుసు. నేను ఎరిగాను, వాళ్ళు నాకు తెలుసు. సో ఈ సమాధానము లేని స్థితి ఎప్పుడొస్తుందో తెలుసా? మనము దేవునికి దూరం అయినప్పుడు, దేవుని ప్రేమను ప్రక్కన పెట్టేసి
మన కోపాలు పగలు ఇవన్నీ ఉంటాయి చూడండి, వాటిని మనం ఎక్కువ పెంచుకుంటా ఉంటే ఈ సమాధానం లేని పరిస్థితులనే వస్తాయి. ఇంకా మన ముందు 3 డేసా 3 రోజులు మాత్రమే ఉన్నాయి. నూతన సంవత్సరాన్ని నూతన వాగ్దానాలతో నూతన తలంపులతో మనం ఎదుర్కోవాలంటే వీటన్నిటిని మనం కడిగేసుకోవాలి. పాత నీరు పోతేనే కదండి కొత్త నీరు వస్తుంది. పాత నీరు అలా స్టాగ్నెట్ పెట్టుకునే ఉంచుకున్నాం అనుకోండి, కొత్త నీరు ఎక్కడి నుంచి వస్తుంది? అవునా కదా? క్రొత్త నీరు, క్రొత్త వాగ్దానాలు, క్రొత్త తలంపులు, క్రొత్త ఆలోచనలు, దేవుని గురించిన స్టాండ్ మనం తీసుకోవాలి అంటే ఇవన్నీ దట్ వాజ్ బ్రో. ఇంకా అసలు వాటిని మనం వదిలిపెట్టేయాలి. ఎందుకంటే మా ఇద్దరికి చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు పెళ్ళి అవ్వకముందు మా అక్కకి నాకు మా మమ్మీ ఏం చెప్పేదంటే, మీరు గొడవ పడుతున్నారు కదా, మీరు ఒకరిని ఒకరిలో మాట అనుకుంటున్నారు కదా, మీరు ఇలా అనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండడు. అది నిజం, కంప్లీట్ 100%. అది పరిశుద్ధాత్మ దేవుడు చాలా సున్నితం కలిగిన దేవుడు. ఆయన మనస్తత్వం చాలా సున్నితమైంది. కాబట్టి ఆయన సమాధానమునే కోరుకుంటాడు. కానీ సమాధానము లేని ఇళ్లలోని, సమాధానము లేని సంఘాల్లోని పరిశుద్ధాత్మ దేవుడు ఉండడానికి ఇష్టపడడు. కాబట్టి అలాంటి ది వర్స్ట్ సిచ్యువేషన్ మన లైఫ్లో రాకుండా మనం జాగ్రత్త పడితే ఈ 2026 సంవత్సరము మన లైఫ్లో చాలా 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 ఆశీర్వాదకరంగా ఉంటుంది. నా లైఫ్లో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్పి నేను ఆరాధనలోకి వెళ్తాను. ఎంతో సమయం చెప్పను, మీకు ఆల్రెడీ తెలిసిందే, కాకపోతే మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తాను. ఒక అమ్మాయి ద్వారా నేను నిజంగా మానసికంగా చాలా అమ్మాయి అన్న మాటలను బట్టి నేను మానసికంగా చాలా గాయపరచబడ్డాను. అయితే ఆ అమ్మాయి నేను కలిసే చర్చ్కి వెళ్ళేవాళ్ళం. ఆ రోజు నాకు ఎప్పుడు తెలిసిందంటే అమ్మాయి నన్ను అలా అన్నదని శనివారం రాత్రి తెలిసిందనమాట. ఆదివారం పొద్దున్నే మేమిద్దరం చర్చ్కి వెళ్ళాలి. నేను లేచాను, రెడీ అయిపోయాను, సగం దూరం వచ్చేసాను, చర్చ్కి సగం దూరం వచ్చేసాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను వెళ్ళనివ్వట్లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ప్రభు బల్లో చెయ్యేస్తావా? ఏమని చెయ్యేస్తావు? ఆ అమ్మాయిని నువ్వు క్షమించలేవా? క్షమించకుండా నువ్వు ప్రభు బల్లో చెయ్యేస్తే అది అయోగ్యంగా పాల్పొందినట్టే కదా. అప్పుడు నేను ఏం చేశానంటే సగం దూరం వెళ్ళిన దాన్ని నేను మళ్ళీ వెనక్కి వచ్చి, ఇంకా అప్పటికి లేవలేదు, అమ్మాయిని లేపి ఇద్దరం కలిసి చర్చ్కి వెళ్ళి అక్కడ ఎప్పుడైతే ప్రభు బల్ల తీసుకునే ముందే నేను ఆ అమ్మాయిని క్షమించి యోగ్యంగా ప్రభు బలలో పాలు పొందడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఎందుకంటే ప్రతి మనిషిలోని లోపాలనే ఉంటాయి. లోపాలు లేని మనిషి అంటూ ఎవ్వరు ఉండరు. నాలోనే బోల్డ్ లోపాలు ఉంటాయి, అది మీకే తెలుస్తుంది. సో లోపాలు లేని మనిషి లేరు. కానీ ఈ లోపాలన్నీ సరిచేసే దేవుని దగ్గరికి మనం వచ్చాం. ఈ 2025 సంవత్సరంలో నేనే ఫస్ట్ కన్ఫ్యూస్ అవుతున్నాను. నా ద్వారా, నా మాటల ద్వారా, లేదంటే నా చేష్టల ద్వారా మీలో ఎవరైనా గాయపడి ఉంటే నన్ను క్షమించండి, సరేనా? మీరెవ్వరూ నా గురించి బాధపడద్దు, సరేనా? మనందరము దేవుని దగ్గర యోగ్యంగా నిలబడాలంటే మనల్ని మనం తగ్గించుకొని క్షమాపణ అడగడం విషయంలో తప్పేం లేదు. ఒక్కసారి మనందరం లేచి నిలబడదామా? లేచి నిలబడ మీ ఇష్టం, మీరు లేచి నిలబడినా పర్లేదు, మోకరించినా పర్లేదు, వాట్ ఎవర్ దట్ మే బి. అన్నీ బాగుంటే అల్లం కూడా బెల్లంలా కనబడుతుందంట. ఒక్క చిన్న మిస్టేక్ వచ్చిందంటే బెల్లం కూడా అల్లంలాగే కనబడుతుందంట. సో ఇలాంటి మనస్పర్ధలకు మనలో చోటు లేకుండా చాలా చాలా జాగ్రత్త పడాలి. ఈరోజు సండే స్కూల్ తీసుకునే వాళ్ళు కూడా పిల్లలకు క్షమాపణ గురించే చెప్పండి. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు గాయపరిచిన కావచ్చు, లేదంటే స్కూల్స్లో కావచ్చు, వాళ్ళకి కూడా క్షమాపణ అనేది చాలా అవసరం. ఒక్కసారి ప్రభు వైపు చూద్దామా? నిజానికి మనం ఎన్నోసార్లు దేవునికి దుఃఖపరిచాం. నిజంగా ఒక మనిషిని అన్నిసార్లు మనం దుఃఖపరిస్తే అసలు క్షమించగల అన్నిసార్లు మన నిజంగా మనల్ని. కానీ క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది అంటున్నాడు. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ మే బి లార్డ్, దేవా, అనేక సందర్భాల్లో నేను తప్పిపోతానే వచ్చాను ప్రభా. చిన్న ప్లేస్ ఇస్తే చాలు సాతాను దూరిపోతాడు. మన మనసులో సమాధానం లేకుండా చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. సాతానికి చోటిచ్చేసామేమో ప్రియ సహోదరి సహోదరుడా, అక్క చెల్లి అన్నయ్య తమ్ముడు, ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందామా? మనం ఎంత అయోగ్యంగా బ్రతికినప్పటికీ దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. బట్ ఆ స్పృహ కూడా మనకి లేకుండా మనం పక్క వాళ్ళని క్షమించలేకపోతున్నామేమో. అయినప్పటికీ కూడా స్టిల్ దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తూనే వచ్చాడు. దేవుని కోసం నిలబడవలసిన మనము మనకి మన పర్సనల్ లైఫ్నే మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసామేమో.
భర్తల్ని చంపేసిన స్త్రీలు క్రీస్తు ప్రేమను లోకానికి ఎంత స్పష్టంగా స్పెసిఫై చేయగలిగారో. దేవుడు మమ్మల్ని క్షమించిన లాగున మేము వాళ్ళని క్షమించేస్తున్నామని చెప్పారు. అంత భయంకరమైన పరిస్థితులు ఏమి రాలేదు కదమ్మా. మరి ఎందుకమ్మా సాతానికి చోటిచ్చేశారు? మన కుటుంబాలు దేవుని స్తుతించే గృహాలుగా, ఈ గృహానికి క్రీస్తే అధిపతి అని పెట్టుకున్నాం, కానీ ఆ అధిపతి ఇంటి బయటే ఉండిపోయారేమో. ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకుందామా? మన అహం అడ్డొచ్చిందేమో. కోపము, క్రోధము, విమతములు ఇవన్నీ శరీర కార్యాలే కదా. శరీర కార్యాలకు మనం చోటిచ్చేసామేమో. వీటన్నిటికంటే మనం చదువుకున్నాం కదా, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుసంధానమైన ప్రేమను మనం కలిగి ఉండాలి. అలాంటి ప్రేమను, క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉన్నామా? అయినప్పటికీ స్టిల్ ఇంకా దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని క్షమిస్తానే ఉన్నాడంట. క్షమించుటకు ఆయన సిద్ధ మనసు కలిగిన దేవుడు. ప్రభువా నన్ను క్షమించమని ఒక్క మాట నీ హృదయపు లోతుల్లో నుండి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ చివరి ఆదివారం 2025 సంవత్సరానికి ఎన్నో ఆదివారాలు మన మీద నుంచి గతించిపోయినాయి. లెట్ ఇట్ బి. యేసయ్యా, నా సొంత ఆలోచనలు నాకు నష్టాన్ని కలిగించాయి, నీ ఆలోచనలు నాకు లాభకరమే అయినాయి ప్రభువా. దేవా, నన్ను ప్రేమించడానికి నాలో ఏముంది ప్రభువా? మలినమైన దేహం, మార్పులేని మనస్సు, మనిషిగానే చేయరాని కార్యములే చేసినానే. ఒప్పుకుందామా? మన స్టేటస్ని ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ఏముంది నాలోనా, ఏమైనా ఇవ్వగలనా? ఏముంది నాలోనా, ఏమైనా ఏ యోగ్యత లేని నన్ను ఎందుకు
దేవుడు ఇంకా మన ఆయుష్ను పొడిగిస్తానే ఉన్నాడు. అందుని బట్టి మనం ఆయన ఆరాధించబద్దులమై ఉన్నాం. రెండు చేతుల దేవునికి స్తోత్రం చేద్దామా? ఈ కృప కొరకై, ఈ స్థితి కొరకై ఆరాధన, నీ ప్రేమకై ఆరాధన, నీ జాలికై ఆరాధన, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్తా స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్తా స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా! అందరం చెప్దామా? Yes Lord, thank you Lord. Yes Lord, thank you Lord, thank you Lord, thank you Jesus. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్తా స్తోత్రం. Yes Lord, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్తా స్తోత్రం. అందరం చెప్దామా? Thank you Lord, thank you Jesus, thank you Holy Spirit. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండునంట, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉండంట. ఆయన ఎల్లప్పుడూ కోపించేవాడు కాడంట. ఒకవేళ ఆయనే కనుక కోపిస్తే సొదొమ గొమొర్రాలు ఎలా అయితే నాశనం అయిపోయినాయో అలాగే ఎప్పుడో ప్రపంచం నాశనం అయిపోయిందని యెషయా గ్రంథంలో రాయబడింది. ఆయన మనల్ని క్షమించులాగున మనం ఇతరులను క్షమించబద్దులమై ఉన్నాము. దేవా, సమాధాన అధిపతి మన దేవుడు,
సమాధానాధిపతి పిల్లలుగా ఉన్న మనము, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అట్టి సమాధానముతో దేవుడు మన హృదయాలను నింపాలంటే మనం మొదట దేవునితో సమాధానం పడాలి. దేవా, మేము అయోగ్యులమైనప్పటికీ, అవిధేయులమైనప్పటికీ, అనర్హులమైనప్పటికీ, అవిశ్వాసులమైనప్పటికీ, నీకు సమీపస్తులుగా ఉండవలసిన మేము దూరస్తులమైనప్పటికీ, నువ్వెలా అయితే మమ్మల్ని క్షమించావో మేము అలా మా సహోదరులను క్షమించాలని మాకు తెలిసినప్పటికీ, మేము క్షమించలేని స్థితిలో ఉన్నప్పటికీ, నీ వాక్యం ద్వారా మమ్మల్ని మరలా హెచ్చరిస్తూ మమ్మల్ని సరిచేయడానికి ఇష్టపడే దేవునిగా ఉండి సజీవుల సంఖ్యలో మమ్మల్ని మీరు ఉంచిన విధానంకి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. చివరి రక్త బిందువు కూడా లేకుండా నా కొరకు మా కొరకు కార్చిన యేసయ్య, మేము మంటి వారమని జ్ఞాపకం చేసుకుంటూ మా ఆయుష్ను పొడిగిస్తున్న దేవా నీకు వందనాలు ప్రభా. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోగలం ప్రభా? ఏమి ఇవ్వలేని వారమై ఈ కొద్ది స్తుతి ప్రార్థన నీ పాదాల చెంత సమర్పిస్తున్నాం తండ్రి.